అవకాశం ఇచ్చిన దేవచనకు వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, మా అమ్మమ్మ గారికి లాస్ట్ మంత్ హార్ట్ అటాక్ వచ్చిందండి. వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినాక అడ్మిట్ చేశాక అంత సివియర్గా ఏం లేదు, మైల్డ్గానే ఉంది ప్రాబ్లమ్. ఆ సర్జరీ వరకు ఏం వెళ్ళదు, మెడిసిన్ వల్ల తగ్గిపోతుందని ఒక 4 days ఐసీయూలో ఉంచారు. ఐసీయూ కేర్ అయిన తర్వాత వార్డుకి డిశ్చార్జ్ చేసి వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత 2 days తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. నార్మల్ అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన 2 days మంచిగానే ఉంది. 2 days తర్వాత 3rd day నుంచి మళ్ళీ ఆయాసం స్టార్ట్ అయింది. 1 weekకి మెడిసిన్ రాసి మళ్ళీ రివ్యూ రాశారు. 1 week తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఆయాసం స్టార్ట్ అయ్యేసరికి ఇంకా 4 daysకి మెడిసిన్ ఉన్నాయి కదా, అవి కూడా వాడేసిన తర్వాత తీసుకెళ్దాం అన్నట్టు ఆగారు. ఆగిన తర్వాత 4 days అయిపోయింది, రివ్యూకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఈ ఆయాసం అయితే అస్సలు తగ్గట్లేదు సార్ అని చెప్తే మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేసి మళ్ళీ 1 weekకి మెడిసిన్ రాసి మళ్ళీ పంపించారు. వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సివియర్ ఆయాసం, అసలు కూర్చోలేకపోతుంది, నించోలేకపోతుంది, కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా డే మొత్తంలో తాగలేకపోతుంది. నాకు దిగట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడింది. ఆ 1 weekలో 4 days మళ్ళీ ఆ మెడిసిన్ వాడిన తర్వాత ఇంకా సివియర్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటున్నా అని చెప్పి ఈ హాస్పిటల్ కాదు వేరే దగ్గర చూపిద్దాం, ఏమన్నా లంగ్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందేమో అని చెప్పి వేరే లంగ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ టెస్ట్లన్నీ రిపీట్ చేసి ఈసీజీ తీసి 2 డీకో చేసి మొత్తం ఎక్స్రేస్ అవన్నీ చేసిన తర్వాత ఆ డాక్టర్ చెప్పారు, మీరు ఎన్ని రోజులు ఈవిడ ఇట్లా బతుకుందంటే అది ఆశ్చర్యంగానే ఉంది. లోపల మొత్తం లంగ్స్ అన్ని వాటర్తో ఫిల్ అయిపోయి ఉన్నాయి. హార్ట్ సగం వరకు వాటర్ ఫిల్ అయిపోయింది. అసలు ఆమె హార్ట్ సగమే పనిచేస్తుంది, మిగతా సగం పని చేయట్లేదు. ఇన్ని రోజులు బ్రతుకుందంటే ఆవిడ గ్రేటు. మీరు అర్జెంటుగా వేరే సెంటర్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పి, మాది తవ్వుకండి ఆంధ్రాలో, అక్కడి నుంచి రాజమండ్రి రిఫర్ చేశారు వాళ్ళు. వెంటనే అక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కండిషన్ చూసి ఇది ఇక్కడ అవ్వదు, కాకినాడ తీసుకెళ్ళండి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ వాళ్ళు రిఫర్ చేశారు. దేవుడు మహాకృపను బట్టి ఒక్కటే ప్రార్థన ఏంటంటే, మా అమ్మ వాళ్ళ సైడ్ ఎవరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు, దేవుని నమ్ముకోలేదు. అదొక్కటే భయం ఆవిడ విషయంలో. రక్షణ పొందలేదు, ఇంకా రక్షణ తీసుకుని ఉంటే ఇంత భయపడిపోయి ఉండే వాళ్ళము. ఒకటే ప్రార్థన చేసాం, దేవ మీ చిత్తమైతే ఒక్క అవకాశం ఇవ్వండి, సజీవురాలుగా మీరు నిలబెట్టండి మీ సన్నిధిలో సాక్షిగా, ఇప్పుడైనా రక్షణ తీసుకుని మిమ్మల్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి అని ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు కాకినాడలో ఒకరోజు ట్రీట్మెంట్ అయితే చాలా డిలే చేశారు వాళ్ళు. అప్పుడు ఇంకా భయం వేసింది, కానీ దేవుడు అధికారులతో మాట్లాడి గొప్ప కార్యం చేసి అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడించినప్పుడు ఒక మంచి ట్రీట్మెంట్ అందడానికి వైద్యులు చెప్పిన దానికి తను కోలుకున్న విధానానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎంతో క్రిటికల్ అని చెప్పారు, కానీ అది ఏ సర్జరీ కాకుండా ఏమి కాకుండా నార్మల్ మెడిసిన్ ద్వారా దేవుడు ఎంతో స్వస్థపరిచి ఈ దినమున సజీవురాలుగా నిలబెట్టారు. ఎప్పుడు ప్రార్థన అంటే తెలియదు ఆవిడకి. అన్నకు కూడా చెప్పాను నేను బిఫోర్ లాస్ట్ సండే వచ్చినప్పుడు, అన్న ఇట్లా ప్రార్థన చేయండి అంటే దేవుడు కార్యం చేస్తారు అని ప్రార్థన చేశారు రక్షణ కోసం కూడా. ఇప్పుడు దానంతటి తను డైలీ ప్రార్థన చేసుకుంటుంది లేవు, కానీ త్వరలోనే రక్షణ కూడా తీసుకోవాలని దయచేసి ప్రార్థన చేయండి మా అమ్మమ్మ కోసం. నన్ను ఈ సన్నిధిలో మా అమ్మమ్మ నిమిత్తము సాక్షిగా నిలబెట్టిన దేవాతి దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను.